హలో అండి, నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్, కేపీహెచ్బి కాలనీ, కూకట్పల్లి. ఈరోజు మగవాళ్ళలో చూసుకుంటే కనుక ఈ ఫైమోసిస్ అనే ప్రాబ్లం చాలా ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉన్నాం. అసలు ఈ ఫైమోసిస్ అంటే ఏంటి, ఎవరిలో వస్తుంది, ఈ ఫైమోసిస్ గల కారణాలు ఏంటి, ఎటువంటి అడ్వాన్స్డ్ శస్త్రచికిత్సలు అవైలబుల్గా ఉన్నాయనేది ఇవాళ తెలుసుకుందాం. ఫైమోసిస్ అంటే ఏంటి అంటే అంగం ముందర ఉన్న చర్మం ఏదైతే ఉందో అది వెనక్కి పోకపోవడాన్ని మనం ఫైమోసిస్ అంటాం అన్నట్టు. ఈ ఫైమోసిస్ చూసుకుంటే కనుక చిన్నపిల్లల నుంచి ఎనీ ఏజ్ గ్రూప్ వాళ్ళకి రావచ్చు. మామూలుగా యూజువల్గా అప్ టు 5 years వరకు చూసుకుంటే కనుక పిల్లలకి ముందర ఉన్న చర్మం అతుక్కొని ఉంటుంది. సో మనం స్నానం చేయించినప్పుడు వెనక్కి ముందరకి అనడం ప్రాక్టీస్ చేయడం వల్ల అతుకులు అనేవి పోతాయి కాబట్టి వాళ్ళకి ఫైమోసిస్ అనేది రాకుండా ఉంటుంది. బట్ ఆ స్టేజ్లో కనుక మనం వదిలేసేస్తే కనుక అది అలాగే అతుక్కపోయి ఫ్యూచర్లో వాళ్ళు యంగ్ ఏజ్ వచ్చే వరకు చూసుకుంటే కనుక అంగం అనేది వెనక్కి పోకుండా అటాచ్మెంట్ అయిపోయి ఉంటుంది, ముందరికి సాగిపోయినట్టుగా ఉంటుంది, ఎక్స్ట్రా చర్మం ఉన్నట్టుగా ఉంటుంది. ముందున్న చర్మం వెనక్కి రాకపోవడము, స్ట్రక్ అయిపోవడము, గట్టిగా లాగితే బలవంతంగా లాగితే పెయిన్ రావడము, ఓసారి బ్లీడింగ్ అవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ ఫైమోసిస్కి ఇవన్నీ ఫిజియలాజికల్ ఫినామినా అనుకుంటే కనుక, అంటే ఇవన్నీ ఫిజియలాజికల్గా అంటే బై బర్త్తో రావచ్చు. ఇంకా కొన్ని ఫైమోసిస్కి గల కారణాలు ఏంటంటే కొన్ని స్కిన్ ఇన్ఫెక్షన్స్ వలన రావచ్చు, సోరియాసిస్ అంటుంటాము. అంతేకాకుండా మెయిన్గా మన ఇండియన్ కమ్యూనిటీలో చూసుకుంటే కనుక డయాబెటీస్, షుగర్. ఈ డయాబెటీస్లో ముఖ్యంగా చూసుకుంటే కనుక దీన్ని మనం బెలనైటిస్ అని, బెలనోపాస్థైటిస్ అని, BXO అని చెప్పి అంటుంటాము. ఈ బెలనైటిస్, బెలనోపాస్థైటిస్ డయాబెటీస్ పేషెంట్స్లో ఎక్కువ మనం ఫ్రీక్వెంట్గా 95% చూసుకుంటే కనుక డయాబెటీస్ పేషెంట్లో చూస్తూ ఉంటాం అన్నట్టు. ఈ డయాబెటీస్ పేషెంట్లు ఏమవుతుందంటే ఆ మూత్రం ఏదైతే పోసుకుంటామో ఆ మూత్రం పోసుకుంటప్పుడు అందులో ఉన్న షుగర్స్ ఏవైతే ఉన్నాయో అవి స్కిన్ని అటాచ్ అయిపోవడము, అక్కడ ఒక రకమైన ఇన్ఫ్లమేషన్, ఇది ఇన్ఫెక్షన్ కాదు, ఇది ఒక రకమైన ఇన్ఫ్లమేషన్. ఈ ఇన్ఫ్లమేషన్కి గురి కావడం వల్ల ఆ ఏరియాలో ఉన్న చర్మం అనేది మందంగా మారడము, థిక్గా అయిపోవడము, షైనీగా అయిపోవడము, కలర్ చేంజ్ అవ్వడము, ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటాం. అంతేకాకుండా మనం బలవంతంగా వెనక్కి అంటే కనుక చిక్కిపోవడం, అంత క్రాక్స్ ఫామ్ కావడము, ఇంకా లోపల ఉన్న స్మెగ్మా బయటికి రాకపోవడము, దానివల్ల జిగురుగా బయటికి రావడము, ఒక రకమైన ఫౌల్ స్మెల్ రావడము, అంతేకాకుండా ఇచ్చింగ్, దురదలు పెట్టడం, ఇట్లాంటివన్నీ చూస్తుంటాం. దీనినే మనము బెలనైటిస్ అని, బెలనోపాస్థైటిస్ అని అంటుంటాం. సో వీటన్నిటికీ చూసుకుంటే ఈ ఫైమోసిస్ గల ముఖ్య కారణాలు తెలుసుకుంటే కనుక, ఒకటి ముఖ్యంగా కారణము ఫిజియలాజికల్, ఫుడ్ బై బర్త్ ద్వారా రావచ్చు, పుట్టుక ద్వారానే ఈ విధంగా ఉండొచ్చు. రెండవది ఎనీ స్కిన్ ఇన్ఫెక్షన్, సోరియాసిస్ వలన కావచ్చు. అండ్ మూడో ఇంపార్టెంట్ డయాబెటీస్. మోస్ట్ కామన్గా చూసుకుంటే కనుక మన ఇండియన్ పాపులేషన్లో ఫిజియలాజికల్గా మోస్ట్ కామన్ ఉంటుంది. సెకండ్ చూసుకుంటే డయాబెటీస్ వలన ఉంటుంది. డయాబెటీస్ ఎనీ ఏజ్ గ్రూప్ వాళ్ళకి అటాచ్ కావచ్చు. ఎవరికైనా కానీ డయాబెటీస్ వచ్చింది అంటే మాత్రం అంగం ఉన్న ముందర చర్మం ఏదైతే ఉందో అది క్రాక్స్ కావడము, ఇబ్బంది పెట్టడం అనేది చూస్తూ ఉంటాం అన్నమాట. దీనికి మామూలుగా చికిత్సలు ఏవి అవైలబుల్గా ఉన్నాయి అనుకుంటే కనుక ట్రెడిషనల్ మెథడ్, ఓపెన్ మెథడ్ ఉంటుంది. ఓపెన్లో మనం సిజర్తో కట్ చేయడము, దాన్ని మనం కుట్లు వేయడం అనేది జరుగుతుంటుంది. ఇది ఒక రకంగా చూసుకుంటే ఒక పెద్ద శస్త్రచికిత్సగా చెప్పుకోవచ్చు. దీనిలో ముఖ్యంగా సూచర్స్ వేస్తాం కాబట్టి వాళ్ళకు డ్రెస్సింగ్ చేసుకునే అవసరం ఉంటుంది. అండ్ ఒక 10-15 రోజులు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం వస్తుంది, పథ్యంలో ఉండాల్సిన అవసరం ఉంటుంది. బట్ మనం చేసే ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో ది లేటెస్ట్ సర్జరీ ఏంటి అంటే KSR స్టేప్లర్స్. ఈ KSR స్టేప్లర్స్ అంటే ఏంటి అంటే అదొక ఇన్స్ట్రుమెంట్ అన్నట్టు. అది డిస్పోజబుల్ ఇన్స్ట్రుమెంట్స్, సింగిల్ టైం యూజ్ చేస్తాము. అవి సైజెస్ ఉంటాయి, ఒక్కొక్క పెనిస్కి ఒక్కొక్క సైజు, అంటే ఒక్కొక్క అంగానికి ఒక్కొక్క సైజు ఉంటుంది. అంగం సైజుని బట్టి ఆ ఇన్స్ట్రుమెంట్ తోటి మనం సర్జరీ చేయడం అనేది జరుగుతుంది అన్నట్టు. ఇందులో ఏమవుతుందంటే అందులో మనము ఎటువంటి కుట్లు కోత ఏం లేకుండా పిన్స్ కొట్టే మెథడ్ అన్నట్టు. ఈ పిన్స్ కొడతాం కాబట్టి ఎటువంటి పెయిన్ ఉండదు. ఇది జస్ట్ ఒక 5 minutes ప్రొసీజరు. మనం ఇమ్మీడియట్గా పేషెంట్ని హాఫ్ అన్ అవర్లో డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అండ్ పెయిన్ కూడా తక్కువ ఉంటుంది. పెయిన్ అంటే ఓపెన్తో కంపారిజన్ చేస్తే కనుక 95% పెయిన్ ఉండదు. ఓన్లీ 5% మాత్రమే ఏదో పట్టేసిన ఫీలింగ్, ఏదో రబ్బర్ బ్యాండ్ చుట్టేసిన ఫీలింగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది అన్నట్టు. అట్లా ఫీల్ అవుతూ ఉంటుంటారు. అంతేకాకుండా ఇది 10 రోజుల్లో మనకు ఆ రింగ్ పడిపోవడం జరుగుతుంది. ఆ సిలికాన్ రింగ్ ఏదైతే ఉందో అది మన KSR స్టెప్లర్ స్పెషల్గా చెప్పుకోవచ్చు. అది చాలా పల్చగా ఉంటుంది, రబ్బరీ మెటీరియల్లా ఉంటుంది, అంటే ఆల్మోస్ట్ అలా స్కిన్ లానే ఉంటుంది అన్నట్టు. సో దీనివల్ల ఎటువంటి పెయిన్ ఉండదు, ఎటువంటి ఎడిమా అంటే వాపు అనేది ఉండదు అన్నట్టు. సో ఇది జస్ట్ 5 నిమిషాల సర్జరీ, హాఫ్ అన్ అవర్లో డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. 10 రోజుల రింగ్ పడిపోతుంది కాబట్టి వాళ్ళకి ఎటువంటి నొప్పి కానీ, ఎటువంటి బాధ కానీ, ఎటువంటి వాపు కానీ ఉండదు. అంతేకాకుండా వన్స్ సర్కంసిషన్ చేసిన తర్వాత మళ్ళీ లైఫ్ టైంలో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేవి మళ్ళీ రీఅక్కర్ కావు అన్నట్టు. సో ఎవరికైనా ఈ పైన చెప్పిన సిమ్టమ్స్ కనుక ఉంటే, ఫైమోసిస్ కానీ, బెలనైటిస్ కానీ, బెలనోపాస్థైటిస్ కానీ ఇట్లాంటివి ఉంటే తప్పకుండా నన్ను కన్సల్ట్ అవ్వండి. నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ అవైలబుల్గా ఉంటాను. దీనికి KSR స్టేప్లర్ ద్వారా చేయడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనము ఈ చికిత్సని కంప్లీట్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ డాక్టర్ శ్రీధర్ రెడ్డి సార్.
థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి సార్.